అందరికీ నమస్కారం. నేను దుర్గా శ్రీరామ్. చాగంటి కోటేశ్వరరావు గారు ఒక దుర్మార్గమైన మాట మాట్లాడాడు. మగవాళ్ళు అంటే భర్త లోదుస్తుల్ని భార్యలు ఉతకడం చాలా మంచిది అని చెప్పాడు. ఈయన ఎంతకన్నా దుర్మార్గమైన విషయం లేదు. మహిళల్ని కించపరుస్తూ ఈయన ఈ మాటలు మాట్లాడాడు. అంటే మహిళలు ఏదో భర్త దగ్గర ఏదో బానిసల్లాగా ఈయన మాట్లాడాడు అని చెప్పి ఈ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అసలు ఈ వీడియోలో అసలు చాగంటి కోటేశ్వరరావు గారి సంగతి ఏంటో తేల్చేద్దాం. చాగంటి కోటేశ్వరరావు గారి సంగతి ఏంటో తేల్చే ముందు మన ఛానల్స్ వేదాంత ఛానల్లో ధార్మిక సంబంధమైన అంశాలు, భక్తి సంబంధమైన అంశాలు, అలాగే పొలిటికల్, క్రికెట్ లేదంటే సినిమాలకు సంబంధించిన అన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. సో వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ధార్మిక సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైన, భక్తి సంబంధమైన వీడియోలు వచ్చే భక్తి వేదాంత ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు అసలు వీడియోలోకి వస్తే, చాగంటి కోటేశ్వరరావు గారు ఎంతో కాలం నుంచి ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్తూ భగవద్గీత కానీ, భాగవతం కానీ, రామాయణం కానీ, ఇతర అనేకమైన అంశాల మీద ఆయన ప్రవచనాలు ఇస్తూ, వాటితో పాటుగా సామాజిక పరమైన అంశాల మీద కూడా ఎప్పటికప్పుడు ఆయన ఈ ప్రవచనాల్లో భాగంగా స్పందిస్తూ మంచి విషయాల్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. ఈ సందర్భంగా ఇలా మాట్లాడే సందర్భంలో ఒకసారి ఆయన భార్యలు తమ భర్తల యొక్క స్నానం చేసిన తర్వాత విడిచే అంగవస్త్రాన్ని భార్యలు ఉతకడం మంచిది అని చెప్పారట. భార్యలు ఉతికితే కనుక మంచిది అవుతుందని ఏదో చెప్పారు. దీన్ని పట్టుకొని ఇప్పుడు ఎప్పుడో చెప్పిన విషయాన్ని పట్టుకొని ఇప్పుడు లేటెస్ట్గా మన వాళ్ళు ఉంటారు కదా, వీడియోల్లో ఫేమస్ అయిపోవాలి, ఏదో మాట్లాడేసి ఫేమస్ అయిపోవాలి, అది ఏ రకంగా అయినా సరే ఫేమస్ అయిపోవాలని ప్రయత్నాలు చేసే కొంతమంది విమర్శకులు అయితే పర్లేదు, కువిమర్శకులు మహిళలు, అది కూడా వాళ్ళు ఏంటంటే ఈ మహిళల్ని బానిసల్లాగా చూస్తారా? భర్తకి మేము ఏమన్నా బానిసలమా? భర్త విడిచిన లోదుస్తుల్ని మేము ఎందుకు ఉతకాలి? ఎంతకైనా దుర్మార్గమైన మాట చెప్తారా? మళ్ళీ ఇలాంటి వాళ్ళకి మళ్ళీ ఒక మంత్రితోటి సమానమైన పోస్టుని ఏపీ ప్రభుత్వం ఇవ్వడమా? ఇట్లా రకరకాల ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. అసలు ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటి? వీళ్ళకి అర్థమైన ఉద్దేశం ఏంటి? వీళ్ళకి అర్థమైంది ఏంటంటే లోదుస్తులు, ఏదో ఒక మగవాడు విడిచిన లోదుస్తుల్ని ఆడవాళ్ళు ఎందుకు ఉతకాలి, ఏమిటి బానిసత్వం, ఏమిటి మగ జాత్యహంకారం అని మాట్లాడుతున్నారు. విషయం ఏంటంటే, భర్త స్నానం చేసిన తర్వాత, ఇది ఇప్పుడున్న చెడ్డీల గురించి మాట్లాడింది కాదు. ఒకప్పుడు అంగవస్త్రం అంటే టవల్ లాంటిది కట్టుకునేవాళ్ళు. ఆ టవల్ లాంటిది కట్టుకుని స్నానం చేసేవాళ్ళు. మగవాళ్ళు ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం చేయకూడదు అనేది శాస్త్రం చెప్తున్న విషయం. అందువల్ల వాళ్ళు స్నానం చేసేటప్పుడు కంపల్సరీగా అంగవస్త్రం టవల్ లాంటిది కట్టుకుంటారు. దాన్నే కొంతమంది కొల్లాయి గుడ్డ అంటారు. రకరకాలుగా పేర్లు ఒక్కొక్క ప్రాంతంలో ఒకలాగా మాట్లాడతారు. అంగానికి చుట్టుకునే అంగవస్త్రము అంటే ఒక టవల్ లాంటిది. అంటే ఇంతకుముందు చెరువుల దగ్గర, బావుల దగ్గర స్నానాలు చేసేవాళ్ళు కాబట్టి ఆ బహిరంగంగా స్నానాలు చేసేటప్పుడు, ఇప్పుడు అసలు ఈ మగవాళ్ళు బహిరంగంగా స్నానం చేసినా, బాత్రూంలో స్నానం చేసినా అసలు వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు అనేది శాస్త్రం చెప్తున్నది. సో అలాగే బావుల దగ్గర లేదంటే బోరింగ్ పంపుల దగ్గర, చెరువుల్లోనూ స్నానాలు చేసేటప్పుడు అలా అంగవస్త్రం కట్టుకుని స్నానం చేసేవాళ్ళు. భార్యలు దాన్ని ఉతికి ఆరేస్తే మంచిదని చెప్పి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. ఇదేమి అలా ఎందుకు చేయాలి? ఇంట్లో వేరే వాళ్ళకి ఉతికిస్తే తప్పేంటి? వేరే వాళ్ళకి ఉతికిస్తే తప్పేంటి? లేకపోతే వాళ్ళే ఉతుక్కోవచ్చు కదా? ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అప్పట్లో ఈ ఆచారం పెట్టడానికి కారణం ఏంటంటే, మగవాళ్ళు ఆ స్నానం చేసి వెంటనే గుళ్ళోకి పూజకో ఇంకో దానికో వెంటనే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు అది అక్కడ పక్కన పడేయడం వల్ల అది అలాగా ఉండిపోతే కనుక ఇంకా పాడైపోతుంది ఒకటి. రెండోది, అసలు విషయం ఏంటంటే,
సైన్స్ ప్రకారం కూడా మగవారికి సంబంధించిన అంటే బనీను ఇక్కడ చంకలోంచి వచ్చే చెమట కానీ ఇంకా వేరే ప్రదేశాల్లో కొన్ని ప్రదేశాల్లోంచి వచ్చే చెమట కానీ మహిళలని ఆకర్షిస్తుంది అన్న విషయం ఇక్కడ కాదు, మనం చెప్పింది కాదు. ఇదంతా ఫారిన్లో చాలా సందర్భాల్లో వాటి మీద ఆడవాళ్లతోటి ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాల్లో వాళ్ళ మగవాళ్ళకి సంబంధించిన ఆ బనీన్లు లాంటివి లేదంటే టీషర్ట్లు లాంటివి వాసన చూడడం వల్ల ఉత్తేజం పొందారు ఆ మహిళలు. అంటే మహిళలలో సహజంగా ఆ లక్షణం ఉంది. అంటే ఏదో 10 రోజులు స్నానం చేయకపోతే అంత దుర్మార్గంగా దుర్గంధం వచ్చే పరిస్థితులు కాదు, మామూలు పరిస్థితులు చెప్తున్నాం. ఆ చెమటలో నుంచి ఉత్తేజం పొందే లక్షణం మహిళలకి సహజంగా ఉంది, ప్రకృతి సహజంగా ఉంది. అలాగా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క రకంగా ఉత్తేజం పొందే లక్షణం ఉంటుంది. మీరు అసలు అంతదాకా ఎందుకు, చాలా సినిమాల్లో చూపిస్తే మీరు విలన్ లాంటి వాళ్ళు ఉంటారు. ఆ విలన్ లాంటి వాళ్ళు ఆడవాళ్ళకి సంబంధించిన బ్రాలు లేదంటే ఆడవాళ్ళ లోదుస్తులు, వాళ్ళు ఆరేసిన వాటిని తీసుకుని చూడడం, వాసన చూడడం, ఇలాంటివన్నీ కూడా వాసన చూసి ఉత్తేజం పొందడం, ఇలాంటి కొన్ని సీన్లు కూడా మనం కొన్ని సినిమాల్లో చూస్తాం. అంటే దాని అర్థం ఏంటి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అలాంటివి చూసినప్పుడు ఒక రకమైన ఉత్తేజం కలుగుతుంది. అలాంటి ఉత్తేజం భార్యకి కలిగితే పర్వాలేదు, భార్యకి సంబంధించిన విషయంలో భర్తకి కలిగితే పర్వాలేదు. కానీ ఇది ఏ పని మనుషులకో ఇచ్చారనుకోండి, ఆ పని మనిషికి ఉత్తేజం జరిగితే ఏం జరుగుతుంది? నీ భర్తకి సంబంధించిన లోదుస్తుల్ని నువ్వు ఉతకకుండా వేరే ఒక పని మనిషికో ఇంకోళ్ళకి ఎవరికో ఇచ్చేస్తే వాళ్ళు ఉత్తేజం చెందితే ఏం జరుగుతుంది? సంసారాలు కూలిపోతాయి. అందుకని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం చాగంటి కోటేశ్వరరావు గారు ఇవన్నీ మాట్లాడరు. కాబట్టి శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని మాత్రం చెప్పి వదిలేస్తారు. ఆయన ఇంత లోపలికి వెళ్ళి ఈ చండాలం అంతా మాట్లాడాల్సిన అవసరం ఆయనకి లేదు. అందువల్ల ఆయన సూచనప్రాయంగా చెప్పి వదిలేస్తారు. దాన్ని పట్టుకుని ఏదో ఆడవాళ్ళని ఏదో బానిసల్లాగా చేసేస్తున్నారు, పని మనుషుల్లాగా చేసేస్తున్నారు, జాత్య అహంకారం, పురుష అహంకారం అని మాట్లాడడం అనేది ఏదో ఏమి తెలియనితనంతో మాట్లాడడం, లేదంటే కనుక మూర్ఖత్వంతో మాట్లాడడం, లేదంటే కనుక ఏదో రకంగా పబ్లిసిటీ తెచ్చుకోవడం కోసం మాట్లాడే విషయాలు. ఇట్లా ఈ వాసన అనేది ప్రతి మనిషికి ఒక్కొక్క రకమైన వాసన ఉంటుంది. అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రతి మనిషికి సహజ సిద్ధంగా వాళ్ళ శరీరానికి ఒక సపరేట్ వాసన అనేది ఉంటుంది. ఆ వాసన అనేది ఐడెంటిఫై ఎవరు చేయగలుగుతారు అంటే కేవలం భార్య మాత్రమే ఐడెంటిఫై చేయగలుగుతుంది. మిగతా వాళ్ళందరూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత తల్లైనా దూరం అయిపోతుంది, లేదంటే అక్కలు చెల్లెళ్ళు వాళ్ళు కూడా దూరంగానే ఉంటారు. ఆ సపరేట్ వాసనని ఆస్వాదించేది, అనుభవించేది, దాన్ని గుర్తించగలిగేది భార్య మాత్రమే. అలాగే వైస్ వర్స మహిళకి సంబంధించిన విషయంలో మీరు ఈ మధ్య కాలంలో కూడా మన దేశంలోనే ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి ఒక టెస్ట్ చేశారు. అంటే బ్లైండ్ ఫోల్డ్ లాగా ఇక్కడ కళ్ళకు గంతలు కట్టుకుని ఆడవాళ్ళని వాళ్ళ భర్తల్ని చేతి వాసన చూసి గుర్తుపట్టగలుగుతారా లేదా అని. చాలామంది మహిళలు కేవలం ఈ చేతి వాసనని ఇలా చూసి వాళ్ళ భర్తల్ని గుర్తుపెట్టారు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఆ ఐడెంటిటీ అనేది తన భర్త యొక్క స్మెల్ ఏదైతే ఉందో, శరీరం నుంచి సహజ సిద్ధంగా వచ్చే స్మెల్ ఏదైతే ఉంటుందో అది భార్య గుర్తించగలుగుతుంది. దానివల్ల కొంత ఉత్తేజం పొందుతుంది. ఆ ఉత్తేజం పొందడం వల్ల మాత్రమే అది బ్రెయిన్లోకి వెళ్ళిపోయి ఆ వాసన అనేది మైండ్లో ఇంజెక్ట్ అయిపోయి కళ్ళకి గంతలు కట్టుకున్నా కూడా తన భర్త వాసన చూడగలుగుతుంది. ఇదే మీ భర్త వాసనని వేరే మహిళలు చూస్తే ఏంటి పరిస్థితి? అలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి పెద్ద మనుషులు, అనుభవజ్ఞులు, ఇలాంటి భాగవతోత్తములు, వాళ్ళు చక్కటి మంచి విషయాలను చెప్పే భాగవతోత్తములు, అలాంటి వాళ్ళు ఇలాంటివన్నీ కూడా సమాజం మంచి కోసం, సంసారాలు నిలబడడం కోసం, సంసారంలోకి వేరే మహిళలు జొరబడే ప్రమాదం రాకుండా ఉండడం కోసం ఇలాంటివన్నీ చెప్తారు.
వీటిని అర్థం చేసుకోవాలి తప్ప అపార్థం చేసుకోకూడదు. సో ఇప్పటికైనా తెలుసుకోండి. ఇంకా అనేకం చెప్పచ్చు, ఈ వాసనకి సంబంధించిన విషయంలో అనేకం చెప్పచ్చు. మీరు ఒక పులిని తీసుకుంటే పులి తన యొక్క మూత్రాన్ని చెట్ల మీద విసర్జిస్తుంది. అలా విసర్జించుకుంటూ ఒక ప్రాంతం అంతా తిరుగుతుంది. అంటే అది ఎక్కడైతే ఆ మూత్ర విసర్జన చేసిందో ఆ ప్రాంతం అంతా కూడా దాని టెరిటోరియల్ కింద లెక్క. వేరే జంతువులు కానీ వేరే పుళ్ళు కానీ ఆ ప్రాంతానికి వస్తే ఆ వాసనని బట్టి పసిగట్టి, ఓ ఇక్కడ వేరే పులి ఉన్నది, ఇది మనం ఉండటానికి అర్హమైనది కాదు, మనం వేరే చోటికి వెళ్ళిపోవాలని వెళ్ళిపోతాయి. అట్లా ప్రతి ఒక్క జీవికి కూడా సపరేట్గా ఒక సుగంధం ఉంది. దీనే దుర్గంధం అనాల్సిన పని లేదు, ప్రతి మనిషికి ఉంటుంది. ఆ వాసన అనేది కొన్ని పరిమితుల మధ్య దాన్ని సరిగా వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయి, దాన్ని వేరే రకంగా వాడుకుంటే దుష్ఫలితాలు వస్తాయి. అందువల్ల మీ భర్తకి సంబంధించిన ఏ వాసన కూడా వేరే మహిళకి దగ్గరికి చేరకూడదు. దగ్గరికి చేరడం ద్వారా ఆ మహిళ ఉత్తేజం పొందడం కానీ లేదంటే దురుద్దేశపూర్వకంగా మీ భర్తతో వ్యవహరించడం కానీ చేసే పరిస్థితులు రాకూడదు అన్న ఉద్దేశంతో చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. ఈ దేశం కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడిన దేశం. అలాంటి కుటుంబాలు నిలబడడం కోసం చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి పెద్ద మనుషులు, ప్రవచనకర్తలు ఇలాంటి మంచి విషయాలు చెప్తారు. వాళ్ళ నోటి వెంట ఏది వచ్చినా కూడా అది శాస్త్రబద్ధమైనది అయి ఉంటుంది తప్ప శాస్త్రబద్ధం కానిది ఏది కూడా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పరు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే అలాంటి ఆయన్ని గుర్తించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి పదవిలో కూర్చోబెట్టి ఆయనకి మంత్రితో సమానమైన హోదాని కల్పించు. ప్రభుత్వాలే అలాంటి హోదాని కల్పించి గుర్తిస్తున్న రోజుల్లో కొంతమంది కువిమర్శకులు మాట్లాడే మాటలను ఎవ్వరూ పట్టించుకోవాల్సిన పని లేదు. శాస్త్రం ఏది చెప్పిందో అదే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. సైన్స్ ఏం చెప్పిందో అదే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. అర్థం చేసుకుంటే మీ సంసారాలు నిలబడతాయి, అపార్థం చేసుకుంటే మీరే దిగజారిపోతారు, మీ సంసారాలు కూలిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. జాగ్రత్త. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో అందరికీ చేరేలాగా, విషయం అందరికీ చేరేలాగా, ఎవరు అపార్థం చేసుకోకుండా ఉండడం కోసం ఈ వీడియో అందరికీ చేరేలాగా షేర్ చేయండి. అలాగే నేను చెప్పినట్టు మన వేదాంత ఛానల్, అలాగే భక్తి వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.